హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ఘాట్. నార్మల్గా ప్రతి నెల 5 రోజులు బ్లీడింగ్తో పాటు ఎప్పుడైనా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా స్పాటింగ్ అయినా బ్లీడింగ్ అయినా దాన్ని అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. దీనికి చాలా కారణాలు ఉండొచ్చండి, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ పాలిప్. సో ఇవాళ మనం పాలిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు పాలిప్ అంటే ఏంటి, పాలిప్ ఎందుకు వస్తుంది, పాలిప్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని తీయించుకోవాలా, ఎలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, తీయించుకుంటే మళ్ళీ వస్తాయా, సో వీటి గురించి మాట్లాడదాం. సో పాలిప్ అనేది గర్భసంచి లోపలి పొరలో కానీ లేదంటే గర్భసంచి ముఖద్వారంలో కానీ ఒక కంతిలాగా ఒక చిన్న గడ్డలాగా ఫామ్ అయినప్పుడు దాన్ని పాలిప్ అని అంటామండి. సో ఇది ఏ ఏజ్ గ్రూప్లో అయినా కనిపించవచ్చు, అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళలో లేదంటే 40-45 ఇయర్స్ ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో కూడా కనిపించవచ్చు. సో పాలిప్ అసలు ఎందుకు పెరుగుతుంది? పాలిప్ అంటే నార్మల్గా మనకి గర్భసంచి లోపలి లైనింగ్ పెరగడానికి ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ అవసరం. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఒక్కోసారి పాలిప్ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో పాలిప్ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి బ్లీడింగ్ ఉంటుందా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుందా అంటే లేదండి. 80% మందికి అసలు పాలిప్ ఉన్నా కూడా ఉన్నదనే విషయమే మనకు తెలియదు. ఒక 10-15% మందికి ఏదైనా అంటే ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉండడం కానీ, లేదంటే దానివల్ల పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, భర్తతో కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. సో పాలిప్ ఉంది అని మనకి ఎలా తెలుసు? గర్భసంచి ముఖద్వారంలో ఉన్న పాలిప్ అయితే మీకు ఇలా మధ్యలో బ్లీడింగ్ అవుతున్నప్పుడు లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే ఫస్ట్ స్పెక్యులం ఎగ్జామినేషన్ అని చేస్తాము. అంటే ముఖద్వారం అనేది ఒక స్పెక్యులం పెట్టి చూస్తాం. సో అప్పుడు ముఖద్వారంలో ఏదైనా కంతిలాగా ఉన్నా లేదంటే ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్, వెజైనా ద్వారా చేసే స్కాన్ లో ఏదైనా పాలిప్ ఉంటే అది కనిపిస్తూ ఉంటుంది. లేదు ఒక్కోసారి చాలా చిన్న పాలిప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రామ్ అని, అంటే కింద నుంచి సెలైన్ వేసి మనం స్కాన్ చేస్తున్నప్పుడు అది కదులుతూ ఉండడము, లేదంటే హిస్టరోసాల్పింగోగ్రఫీ, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడడానికి చేసే టెస్ట్ లో ఒక్కోసారి గర్భసంచి లోపలి పొరలో ఏదైనా ఫిల్లింగ్ డిఫెక్ట్, ఆ ఏరియాలో డై వెళ్ళకపోవడము, ఇలాంటి టెస్టుల ద్వారా మనకు పాలిప్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. బట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అయితే హిస్ట్రోస్కోపీ అండి. హిస్ట్రోస్కోపీ అంటే ఒక కెమెరా లాంటిది, మనం త్రూ సర్విక్స్ పంపించి యూట్రస్ అంతా చూస్తూ ఎక్కడ పాలిప్ ఉందో అక్కడ చూసుకోవచ్చు. హిస్ట్రోస్కోపీ ఈజ్ ఆల్సో డన్ యాజ్ అన్ ఆపరేటివ్ ప్రొసీజర్, అంటే ఎక్కడైతే పాలిప్ ఉంటే అప్పుడే వెంటనే మనం హిస్ట్రోస్కోపీ ద్వారా కూడా తీసేయచ్చు. సో పాలిప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఫస్ట్ మోస్ట్ కామన్ ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ ఉండొచ్చు, అంటే పీరియడ్ కి మధ్యలో స్పాటింగ్ ఉండొచ్చు, లేదా రిపీటెడ్ గా మిస్క్యారేజ్ అవ్వచ్చు, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ కన్ఫర్మేషన్ అవుతుంది కానీ దాని తర్వాత రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతూ ఉండొచ్చు. బికాస్ ఆ పాలిప్ అనేది ఆ లోపలి లైనింగ్ లో ఉండిపోతుంది కాబట్టి మనకు అక్కడ పిండం అనేది సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు, లేదంటే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా సక్సెస్ రేట్స్ రాకపోవడము. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం స్పెసిఫిక్ గా పాలిప్ ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం. సో పాలిప్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆపరేట్ చేయించుకోవాలా, ప్రతి ఒక్కళ్ళు తీయించుకోవాలంటే అలా ఏం లేదు. ఆ పాలిప్ ఎక్కడ ఉంది, సైజ్ ఏముంది, ఎన్ని పాలిప్స్ ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళలో కార్నియల్ పాలిప్స్, అంటే ట్యూబ్ కి వెళ్లే దారిలో పాలిప్ ఉంటే ఏమవుతుందంటే ఆ పాలిప్ అనేది ఒక అడ్డుగోడలాగా ఫామ్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్ లో మనం పాలిప్ తీయించుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. లేదు ఒక్కోసారి పాలిప్ గర్భాశయం లోపలి పొరలోనే ఉంది కానీ చాలా పెద్దగా ఉంది, సైజ్ పెద్దగా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేయలేము. అలా సైజ్ పెద్దగా ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు తీయాల్సి ఉంటుంది. లేదు చాలా పాలిప్స్ ఉన్నాయి, 1-2 కాదు చాలా ఉన్నాయి అన్న వాళ్ళలో తీయాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ మెనోపాజల్ వాళ్ళలో, అంటే ఒక 40-45 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో, లేదంటే ముట్ల ఆగిపోయిన వాళ్ళలో బ్లీడింగ్ అవుతున్నప్పుడు పాలిప్ వల్ల, లేదంటే 40-45 ఏళ్ళ వాళ్ళలో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళలో కంపల్సరీగా ఆ పాలిప్ అనేది తీసి దాన్ని ఎగ్జామినేషన్ హిస్టోపెథాలజీకి పంపిస్తాం. సో అందులో ఏమన్నా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయా, ఇదేమైనా క్యాన్సర్ లాంటి కంతి అని తెలుసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే గర్భాశయం లోపలి పొరలో ఏదైనా హిస్టరీ ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో కంపల్సరీ పాలిప్ తీయించుకోవాలి. సో ప్రతి ఒక్కరూ పాలిప్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆపరేషన్ చేయించుకోవాలంటే అలా కాదు. చాలా చిన్న పాలిప్స్ ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ కూడా వీ కెన్ ట్రై. GnRH అనలాగ్స్ అంటాం, గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనలాగ్స్ అంటాం, వాటిని ఇచ్చి చూడొచ్చు. లేదు అంటే బట్
సైజ్ అండ్ నంబర్ లొకేషన్ బట్టి మనకున్న సిమ్టమ్ బట్టి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ వేరీ. సో సర్జికల్ మేనేజ్మెంట్లో ఏంటంటే బ్లైండ్ క్యూరెటాజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ స్కాన్లో చూసుకొని ఎండోమెట్రియం లైనింగ్లో ఉంది కాబట్టి బ్లైండ్గా క్యూరెట్ చేసి కూడా తీసేయొచ్చు. కాకపోతే బ్లైండ్ క్యూరెటాజ్లో ఒక్కొక్కసారి పాలిప్ మిస్ అయిపోవచ్చు. కంప్లీట్ బేస్ నుంచి పెడంక్యులేటెడ్ పాలిప్స్ ఉంటాయి, సెసైల్ పాలిప్స్ ఉంటాయి. పెడంక్యులేటెడ్ పాలిప్స్ అంటే దానికి ఒక స్టాక్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ పాలిప్ స్టాక్ నుంచి కంప్లీట్గా రాకపోవచ్చు బ్లైండ్ క్యూరెట్ చేస్తే. సెసైల్ పాలిప్స్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కోసారి మనం ఎక్కువ క్యూరెట్ చేస్తే ఆ బేసల్ లేయర్ అంటే పైన భాగంలో ఉన్న ఎండోమెట్రియల్ లేయర్ కూడా దాంతో పాటు వచ్చేయచ్చు. అలా ఉన్న వాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో హిస్ట్రోస్కోపీ ఇస్ లైక్ ద గోల్డ్ స్టాండర్డ్ అండి. హిస్ట్రోస్కోపీలో ఏంటంటే మనం ఎక్కడ పాలిప్ ఉందో కరెక్ట్గా చూసుకొని దాన్ని బట్టి మనం తీసేయచ్చు, పాలిపెక్టమీ చేయొచ్చు. సో పాలిప్ తీసిన తర్వాత ఎవరెవరికి రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఎవరైనా తీసిన వెంటనే మళ్ళీ వస్తుంది. కొందరికి ఏంటి పాలిప్ ఉన్నా కూడా అసలు ఉందనే విషయమే తెలియదు, నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు ఆ పాలిప్ వాష్ అవుట్ అయిపోతుంది. కొందరికి తీసినాక కూడా మళ్ళీ పాలిప్స్ వస్తుంటాయి. లావు ఉన్నప్పుడు అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒబీస్ ఉన్న వాళ్ళలో, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ హెరిడిటరీ ఎండోమెట్రియల్ మ్యాలిగ్నెన్సీ ఉన్న వాళ్ళలో, లేదంటే టెమాక్సిఫిన్ అని ఒక డ్రగ్ ఇస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళలో. సో అలాంటి వాళ్ళలో రికరెన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈస్ట్రోజన్ ప్రిడామినెన్స్, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో పాలిప్స్ మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ వాళ్ళలో, లేదంటే 40 to 55 years 60 years ఉన్న వాళ్ళలో కంపల్సరీ పాలిప్ ఉన్నప్పుడు దాన్ని తీసుకుని ఆ ఎండోమెట్రియం ని ఎవాల్యుయేట్ చేయడం ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండే లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో పాలిప్ ఉంటే మాత్రం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.